సో అప్పుడు లేనటువంటి అభ్యంతరాలు సో మీరు ఇంకో మాట కూడా 1976లో మీరు చేరినప్పుడు ఇంకో మాట కూడా చెప్తున్నాను మీరు ఇంకో మాట కూడా అడిగినారు స్టార్టింగ్లోనే ఏమన్నారంటే ఇది 71 జనాభా లెక్కల్లో మీరు 71 అండ్ 81లో 71లో తేడా కనబడతా ఉంది. మీ 1,32,464 లంబాడి జనాభా 71 జనాభా లెక్కల్లో ఉంటే 81లో 11,58,342 ఎట్లయితారు ఒకేసారి 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల మంది ఎట్లా పెరుగుతారు లంబాడీలు అంటే వీళ్ళంతా అక్రమంగా వచ్చారు కదా, అక్రమంగా వచ్చి మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళు మా మీద మా సొమ్ము మొత్తం తింటారు కదా అనేది వాళ్ళ వారం. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఇదే కేసు ఇదే కదా ప్రధానంగా వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు ఎప్పుడైంది? మేము ఎస్టీలకు ఎప్పుడు కలపబడ్డాం? 76లో కలపబడ్డాం. సెన్సస్ జరిగింది ఎప్పుడు? 71లో. ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది? 1953 తర్వాత 2 రాష్ట్రాలు 1956లో మనకు మా గెజిట్ వచ్చింది మీకు చెప్పిన ఇందాక. అంటే 19 ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత మేము ఎక్కడ మిస్ అయినాం? 1931-41 ఎస్టీలుగా ఉన్న మేము ఈ హైమన్ డార్ఫ్ ఇచ్చినటువంటి తప్పుడు నివేదికతోటి మమ్మల్ని మిస్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులతోటి మేము అక్కడ ఎస్టీల నుంచి తొలగించి ఎక్కడ పోయినాం? 1952లో డిఎన్టీలుగా బీసీలో పడ్డాం. అంటే జనాభా లెక్కలు 1971లో ఏ కులాలు చేసింది భారతదేశంలో? ఓన్లీ ఎస్సీ ఎస్టీ మహిళలు మాత్రమే జనాభా లెక్కలు జరిగినాయి. బీసీలై ఓసీలై జరగలే. మీరు 71 లెక్కలు చూస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎస్టీలై జరిగినప్పుడు ఎస్టీలలో లంబాడీకి సంబంధించిన సామాజిక వర్గం ఎంతమంది వచ్చారు? 1,32,424. మేము 71లో మమ్మల్ని ఎక్కడ తోసివేయబడ్డారు? తెలంగాణలో ఉన్నబడిన లంబాడీలు ఎక్కడున్నాం? డిఎన్టీలో ఉన్నాం. అంటే మా జనాభా లెక్కకు వచ్చినా లేదుగా. ఎక్కడి జనాభా ఇల్లు? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జనాభా లంబాడీలు ఇల్లు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లంబాడీలు మాత్రమే గణాంకాల్లో వచ్చిర్రు. 81కి 11 లక్షలు ఎటు వచ్చిందంటే 76లో మేము ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ద్వారా ఎస్టీల జాబితాలు మేము వచ్చినాం కాబట్టి 56లో అంతే కదా 1976లో మీరు ఎస్టీ జాబితాలో తెలంగాణ ప్రాంతంలో లంబాడీలు 76లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ద్వారా మా హక్కులను మేము తెచ్చుకున్నాం కాబట్టి 71లో లంబాడీలు ఎస్టీలుగా లేము. 76లో వచ్చినాము అంటే ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ద్వారా మేము వచ్చినాము. 81లో సెన్సెస్ జరిగింది. అప్పుడు మమ్మల్ని ఎస్టీ జాబితా కింద లెక్క చేసారు. అప్పుడు ఈ జనాభా కనబడది. అంటే మా జనాభా ఈ 10 లక్షల దాదాపుగా 9 లక్షల జనాభా తెలంగాణలో గుర్తింపబడలేదంటే అది బీసీలో ఉండబట్టి లెక్కపడలేదు. అదే అనుకుంటే 31-41లో నేను జనాభా లెక్కలు చెప్పినా కదా, 41లో 4 లక్షల పైచీలకు ఉంది కదా. 41 నుంచి 71 వరకు మా జనాభా పెరగకుండా ఉంటుందా? ఇంకోటి మా వాళ్ళు ఏ ఇళ్లలో ఊరి 71-81 వరకు మేము ఆపరేషన్ చేయించుకోకుండా ఒక్కొక్క ఇళ్లలో 4, 5, 6, 7, 8 మంది కూడా సంతానం ఉన్నది. పరిస్థితులు అవే కదా. చదువు రాదు, వాళ్ళకి అవగాహన లేదు. మేము వైద్యుల దగ్గరికి పోయి చేయించుకుని ఆపరేషన్ చేయించుకునే సందర్భాలు లేవు. పుట్టినోళ్ళే బతికిరు, సచ్చినోళ్ళు చచ్చిపోయినారు. అయినా ఈ 71లో జనాభా లెక్కల్లో మేము లంబాడీలో ఎస్టీలో లేము కాబట్టి తెలంగాణలో ఉన్న లంబాడీలను గణాంకాల్లో తీసుకోలేదు. దీన్ని ఏం చేస్తున్నారు? కావాలని మొత్తం సమాజాన్ని మా మీద చెడును తీసుకురావడం కోసం కుట్రపూరితంగా చేస్తున్నారు. 71లో 1,30,000 ఉంటే 81లో 11 లక్షలు వచ్చినట్టు అక్రమం వచ్చినట్టు కాదా అని లంబడోలు అనే మాటను ఉత్తరం వదిలేస్తున్నారు. అంటే అవగాహన రాహిత్యమా లేదా కావాలన్నా కుట్రపూరితంగానే దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఇది వాస్తవం కాదా మీరు గమనించండి. దీంట్లో ఏమైనా ఉంటే మీరు పిలవండి, ఇదే వేదికగా కోయ సోదరులను గోండు సోదరులను పిలవండి, మమ్మల్ని కూడా పిలువరి. ఇది సైంటిఫిక్గా అన్సైంటిఫిక్గా అనేది మనం రుజువు చేసుకుందాం. దీన్ని తేడాన్ని పట్టుకొని సుప్రీంకోర్టులో వాళ్ళు అక్రమంగా వచ్చారు, మేము అక్రమంగా వస్తే మేము కూడా వ్యతిరేకిస్తాం. మా లంబాడీలు బయట రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి సర్టిఫికేట్ తీసుకుంటే మేము వ్యతిరేకిస్తాం. సుమన్ రాథోడ్ గారని మా లంబాడి ఎమ్మెల్యేగా ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. లంబాడి బిడ్డ, ఆమె మహారాష్ట్రలో బీసీ, ఇక్కడ వచ్చి ఎస్టీ సర్టిఫికేట్ మీద ఎమ్మెల్యే అయింది. మా గోవింద్ నాయక్ గారే కదా కేసు పెట్టింది. మా లంబాడి బిడ్డ అక్కడ తెలంగాణ లంబాడి బిడ్డ కదా కేసు పెట్టింది. కేసు పెడితే 5 సంవత్సరాల తర్వాత ఆమెకు అనర్హత వేటు చేసినటువంటి పరిస్థితి మనకు అందరికి తెలుసు. మేము అక్రమంగా వచ్చే ఎవరినైనా సరే అది గోండ్లు కావచ్చు, కోయలు కావచ్చు, లంబాడీలు కావచ్చు, బయట రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చే ఎవరిని కూడా మేము స్వాగతించాం. అది ఎవరైనా సరే మేము ఎందుకు స్వాగతిస్తాం? మాకు కాదా? మాకు లేదా ఇబ్బందులు లేవా? మేము ఇక బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి, మాకు మేమే కొట్టుకొని వస్తుంటే. సో ఒక మాట కూడా వాళ్ళు ప్రత్యేకంగా అంటారు, అంటే వాళ్ళకు దక్కాల్సినటువంటి హక్కులు, సో విద్య కావచ్చు, ఉపాధిలో కావచ్చు, సో ఎక్కువ మొత్తంలో లంబాడీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచే మాకు రావాల్సినటువంటి వాటాని వాళ్ళు ఎత్తుకపోతూ ఉన్నారు అన్నటువంటి వాదన వినపడతాం. కరెక్ట్. వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు దక్కట్లేదు. వాస్తవం కాదు. ఏంటి అసలు? ఎందుకంటే ఇక్కడ గమనించాలి మనం,
మొత్తం ట్రైబల్ పాపులేషన్లో మేము 2011 జనాభా లెక్కలు మీకు చెప్తున్నాయి. 2011లో మా జనాభా 20,44,039 మంది 2011లో. అదే కోయ జనాభా 3,81,354 మంది. గోండు జనాభా 2,97,846 మంది. ఓకే. ఎరకల జనాభా 1,44,128. ఇదే కదా అథెంటికేషన్. ఈ జనాభాలో ఎవరి జనాభా ఎక్కువ కనబడుతుంది? ఏ తెగ జనాభా ఎక్కువ కనబడుతుంది? లంబాడా. ఎంత? 20 లక్షల చిల్లర కదా. వీళ్ళంతా 3 లక్షలు 2 లక్షల్లో అక్కడికి పరిమితమయ్యారు. మొత్తం కలిపితే మేము 70% ఉంటే వాళ్ళు 30% ఉన్నారు. మేము ఎక్కువ జనాభా ఉన్నప్పుడు మేము మా దాంట్లో ఉద్యోగాలు సగం మందికి వచ్చినా వాళ్ళకు 30% దాటి వచ్చినా మేము ఎక్కువ కనబడతాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే 100 మందిలో 30 మంది వాళ్ళు ఉన్నప్పుడు 70 మంది మేము ఉన్నప్పుడు మా దాంట్లో 40 మందికి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ దాంట్లో 30 మందికి ఉద్యోగాలు వస్తే ఎక్కువ ఎవరు కనబడతారు? మేమే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మా మిగతా 30 మంది లాస్ అయినట్టే కదా, వాళ్ళు 30 మంది వచ్చినట్టే కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదే కదా పెద్ద సమస్య. మేమేమో హ్యూజ్గా ఉన్నాం, ఎక్కువ జనాభా ఉన్నాం, ఉద్యోగాలు తక్కువ వచ్చినాయి మాకు. వాస్తవం లెక్కలు చూస్తే మొట్టమొదటిగా ఈ తెగల్లో ఎక్కువ ఉద్యోగాలు చేస్తుంది మొట్టమొదటి తెగ ఎరకల తెగ. వాళ్ళ జనాభా 1,44,000 చిల్లర ఉంటే ఈ జనాభా దామాష కంటే ఎక్కువ ఉన్నారు ఉద్యోగాల్లో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ జనాభా కంటే ఎక్కువ ఉన్నారు. తర్వాత గోండ్లు ఉన్నారు. గోండ్ల జనాభా ఎంత? 2,97,000 మంది. ఈ జనాభా కంటే ఎక్కువ జనాభా దామాష ప్రకారం కంటే ఉద్యోగాల్లో ఆ రేషియోలో ఎక్కువ ఉన్నారు. తర్వాత 3వ స్థానంలో మాత్రమే మేము ఉన్నాం లంబాడీలో. అంటే మా జనాభా దామాష ప్రకారం మేము ఉద్యోగాలు లేము. అంటే మీకే ఇంకా తక్కువ అవుతుంది అంటారు. తక్కువ అవుతున్నాం. రెండోది కోయ, మీరన్నట్టే కోయ గోండ్లు వీళ్ళందరూ ఎస్టీలుగా ఎప్పటి నుంచి ఎలా అమలవుతున్నారు? భారత రాజ్యాంగం అమలవుతున్న కాడి నుంచి. అప్పటి నుంచి ఎస్టీ ప్రజాప్రతినిధులు ఎవరు తెలంగాణ ప్రాంతంలో? వాళ్ళే కదా. ఎమ్మెల్యేలు వాళ్ళే కదా, ఎంపీలు వాళ్ళే కదా, మంత్రులు వాళ్ళే కదా, అధికారులు వాళ్ళే కదా. 76 వరకు మేము వచ్చేంత వరకు, 81 వరకు, 82 నుంచి మేము నిజమైన రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నాం. అప్పటిదానికి ఎవరు? వాళ్ళే కదా. ఐటీడీఎల్ ఎవరు ఐటీడీఎల్ ద్వారా వచ్చే డబ్బులు ఎవరు లాభపడ్డారు? వాళ్ళే లాభపడాలిగా. లెక్కకైతే బాగుపడలేదు. ఆ 1,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి? వాళ్ళకి చేరితే వాళ్ళు బాగుపడాలిగా. వాస్తవా కదా. మేము 80 వరకు మేము ఏం లాభపడలేదు. 80 వరకు ఎస్టీ రిజర్వేషన్ మేము ఫలాలు మేము పొందలేదు తెలంగాణలో. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగాలు, ఫండ్స్, ఐటీడీఏ ఫండ్స్ మొత్తం కూడా వాళ్ళకే చేరితే వాళ్ళు ఎప్పుడు బాగుపడిపోవాలి? మాకంటే 20 సంవత్సరాల ముందు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తారు కదా. మేము తర్వాతనే కదా అనుభవిస్తున్నది. మరి మేము ఎట్లా బాగుపడిపోతాం? వాళ్ళు ఎట్లా బాగుపడిపోరు? నెంబర్ 1. నేనేమంటున్నా, ఆ అధికారులు చేసినటువంటి తప్పిదాలకు, చేసిన అవినీతికి, రాజకీయ నాయకులు చేసిన అవినీతికి డబ్బులు మొత్తం పక్కదారి పడితే ఆ రోజు వీళ్ళెవరు మాట్లాడని పరిస్థితుల్లో ఇంకా ఆ గూడాలు, గ్రామాలు, చెంచు పెంటలు అట్నే ఉన్నాయి. ఇలా చెంచు జనాభా ఏంది? రోజు తగ్గిపోతున్నది కదా. మన తెగలే కదా, మన అన్నదమ్ములేమే కదా. వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడినామా? ఈ కొట్లాట పంచాయతీ పెడుతురంటేనే మధ్యన ఏదో పెద్ద ప్రమాదం వస్తుందని గమనించాలి. పెద్ద ప్రమాదం వస్తుంది. జీవో నెంబర్ 3 పోయింది కదా మన కొట్లాడుతోటే. మనం కొట్లాడుతున్నాం. జీవో నెంబర్ 3ని నీకు హక్కు లేకుండా చేసే ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఉండాల్సిన జీవో నెంబర్ 3 మనం కొట్లాడి 2017లో వచ్చినటువంటి పంచాయతీ తోటి ఇదే సందు అదును అని 4-5 సంవత్సరాలు మనం కొట్లాడుకుంటున్నాం. మధ్యన సుప్రీంకోర్టు నుంచి ఒక పిటిషన్ వేసి తీసి జీవో నెంబర్ 3 పడేసినట్టు పరిస్థితి.